హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పప్పెట్ రోస్టింగ్ ఛానల్. మా వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మాలాంటి చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. ఏరా పండు, లేట్ గా వచ్చావు ఇవాళ. ఏం చెప్పమంటావు అన్నా? శ్రావణ మాసం సందర్భంగా జ్యువెలరీ షాప్ వాడేమో బంగారం గ్రామ్ మీద 100 రూపాయలు తగ్గిస్తున్నాడంట. అందుకని జనాలు రోడ్డు మీద వరకు క్యూ కట్టేసి మరి ఆ బంగారం కొనుక్కోవడానికి లైన్ లో ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా వచ్చారన్నా. వైష్ణవి జ్యువెలర్స్ వాడు తులం బంగారం ఇస్తాడా? చెప్పలేదేంటి? అయినా మన భారతీయులకు ఎందుకన్నా బంగారం అంటే అంత ఇష్టం? ఒరే పండు, బంగారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంతో భావిస్తారు. ఎంత బంగారం ఉంటే అంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్టనమాట. అలా అయితే ఇప్పుడు అక్రమంగా అన్యాయంగా బంగారం సంపాదించిన వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం ఉన్నట్టేనా అన్నా? ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? అలాంటి వారికి లక్ష్మీ కటాక్షంతో పాటు కర్మ కూడా 1+1 బంపర్ ఆఫర్ తో వస్తుంది. నువ్వు కూడా ట్రై చేస్తావా ఏంటి? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వద్దులే అన్న. టీవీలో సిబిఐ ఐటీ రైడ్స్ చేస్తున్నప్పుడు కేజీ లెక్కలో బంగారం, టన్నుల లెక్కలో వెండి వాళ్ళ ఇళ్లలో కనిపిస్తున్నాయన్నా. ఒకడేమో బంగారంతో టాయిలెట్ కమోడ్ చేయించుకుంటాడన్నా, ఇంకొకడేమో బంగారంతో చైర్ చేయించుకుంటాడన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నా. ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీ బాబు. ఏరా పండు, వాళ్ళ దగ్గర ఉందని బాధపడుతున్నావా, నీ దగ్గర లేదని బాధపడుతున్నావా? ఒక విధంగా రెండు అన్నా. బంగారం వెండి కొనాలంటే వెన్నులో వణుకొస్తోందన్నా. ఒకప్పుడు 1,00,000 రూపాయలు పెడితే మంచి నెక్లెస్ వచ్చేదన్నా. కానీ ఇప్పుడు గోల్డ్ కోటింగ్ వేసున్న నెక్లెస్ కూడా రావట్లేదన్నా. కొత్తగా ఏం జరిగింది? సర్లేరా పండు, ఊరుకోరా. అలా కాదన్నా, మన హిందూ సాంప్రదాయంలో బాగా వాడే వస్తువు అన్నా. అంతెందుకు, మొన్న మా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయికి పెళ్ళయిందన్నా. పెళ్లి కొడుకు పెళ్లిలో సరదాగా అత్తయ్య గారు శ్రావణ మాసం వస్తోంది, గోల్డ్ కనీసం 1 గ్రామ్ అయినా నా చేతిలో పెట్టండి అని అన్నాడన్నా. వీళ్ళేమో 1 గ్రామ్ అడిగాడని చెప్పి ఆ 1 గ్రామ్ ఇమిటేషన్ గోల్డ్ తో వచ్చే బ్రేస్లెట్ చైన్ ఇచ్చారన్నా. అయితే పెళ్లి కొడుకేమో, అత్తయ్య గారు నేను 1 గ్రామ్ కాయిన్ అడిగితే మీరు ఏకంగా బ్రేస్లెట్ చైన్ ఇచ్చారండి, మీరు సూపర్ అండి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఏమో ఉంగరం ఇవ్వండి అని అడిగాడంటన్నా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఈయనకి నిజం చెప్పాలా వద్దా అని భర్జన పడుతున్నారన్నా. భగవంతుడా, ఏముంది, నిజం చెప్పే మనం. గిల్ట్ నగలేసుకొచ్చి నన్ను మోసం చేసిందే కాకుండా మళ్ళీ నిజం చెప్తే నిజమైన బంగారంతో గొలుసు బ్రాస్లెట్ అడుగుతారేమో అని భయపడుతున్నారు. ఇప్పుడు కొనాలంటే వాళ్ళు లోన్లు పెట్టుకోవాలన్నా. మీ ఫ్రెండే కాదురా బాబు, బయట చాలా మంది కొత్తగా పెళ్లైన అమ్మాయిలకి పరిస్థితి ఇదే. మొగుడేమో బంగారం కొంటే తప్ప కాపురానికి తీసుకెళ్లడు. ఇదిగో పెద్దల్లుడు, నా కాళ్ళ కడియాలి నీకే, నా పెద్ద జిత్తులు కూడా నీకే. అత్తామామలు బంగారం లేకపోతే కోడలిని పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు. సామాన్యుడి నుంచి పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫార్ములాను వాడుతున్నారు. అందరూ అలా ఉండరులే అన్నా. ఇలా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పుట్టడమే శాపం అయిపోయిందన్నా. మా తాత కూడా ఏ జమీందారు వంశంలో ఉండుంటే బాగున్ను. బంగారం వెండి పుట్టుకతోనే ఉండేవన్నా. అలాంటి కుటుంబాల్లో పుట్టి ప్రయోజకుడైతే పర్వాలేదు గాని జులాయిగా తిరిగి తాతలు సంపాదించిన ఆస్తిని ఆవిరి చేస్తే మిడిల్ క్లాస్ లో ఎందుకు పుట్టలేదా అని నీకు నువ్వు అనుకునేంత వరకు సమాజం నిన్ను నిందిస్తుంది. ఏ ఊరుకో అన్నా, ఇప్పుడు ఎవరన్నా అలా ఉన్నారు? నిన్న కేరళ రాష్ట్రంలో బాయ్ ఫ్రెండ్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని తాతను స్వర్గానికి పంపి ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచేసి వాడికి ఐఫోన్ కొనిసి ఇచ్చిందంట. అమ్మో, ఏంటన్న అమ్మాయి ఎలా ఉన్నారు? ఇప్పుడు క్రైమ్ లో కూడా జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేరా కొంతమంది. ఏంటో అన్న, ఒకవైపు అమ్మాయిలు బాధపడుతున్నారు, మరోవైపు ఈ అమ్మాయిలే బంగారం వల్ల నేరాలు చేసి జైలుకు పాలవుతున్నారు. ఏదైనా సరే మంచో చెడో అమ్మాయిలకే ఎక్కువ బంగారం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయన్నా.
ఇది తప్పు. తప్పురా పండు. బంగారం అనేది ఇప్పుడు మగవాళ్ళకి కూడా శాపంగా తయారైందిరా. 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి కాకుండా ఇంక వాళ్ళను కొంతమంది కిలాడి లేడీలు బంగారం, ఆస్తి, డబ్బు కోసం పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజే పెళ్లి కూతురు వేషంలోనే బంగారం, డబ్బుతో జంప్ అయిపోతున్నారు. పాపం జీవితకాలం తోడుంటుందని పెళ్లి చేసుకుంటే ఈ కిలాడి లేడీలేమో జీవిత బీమా లేకుండా చేస్తున్నారు ఆ మగవాళ్ళకు. ఏంటో అన్నా ఈ బంగారం, వెండి ధరలు పెరగడం కాదు గాని మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయన్న వీటి వల్ల. నిజమేరా పండు. మొన్న మా అపార్ట్మెంట్ లో కొత్తగా దిగిన వారు గృహప్రవేశం చేసుకున్నారా. అయితే శుభకార్యం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే గొడవ జరిగింది. ఏంటా అని చూస్తే ఆ ఇంటి యజమాని వాళ్ళ రిలేటివ్స్ తో గొడవ పెట్టుకున్నాడు. అదే చేత్తో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇతనేమో 4 ఏళ్ల నుంచి తన సేవింగ్స్ తో అందరి ఫంక్షన్స్ కి, శుభకార్యాలకి వెండి వస్తువులను ఇచ్చారంట. కానీ వీళ్ళు తిరిగి అతని గృహప్రవేశం రోజున ఎలక్ట్రానిక్ వస్తువులు ఇచ్చారంట. పాపం తెగ బాధపడ్డాడ్రా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. గట్టిగా అడిగేసరికి ఇప్పుడు వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మేమేం చెయ్యలేము అని చెప్పి చేతులెత్తేశారంట. నా పరిస్థితి ఇలాగే ఉంటే ఎలాగైనా సరే అర్జెంట్ గా అప్పో సప్పో చేసి ఒక 10 తులాల బంగారాన్ని, 10 కేజీల వెండిని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలన్నా. అప్పుడు నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండర్రా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అదేంటన్నా అలా అంటున్నావు? మరి కాకపోతే నీ అంతట నువ్వే దొంగలకు ఆహ్వానం ఇచ్చి ఇంట్లో బంగారం, వెండి మీకు కావలసినంత ఉన్నాయి, దోచుకెళ్ళండి అని చెప్పినట్టు ఉంటుంది. నీకు నాకు మరి నాకు నీకు సరే అయితే కొన్ని బ్యాంక్ లాకర్లో పెట్టనా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఒరే పండు, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు బంగారం, వెండి కొనడానికి లోన్ తీసుకుంటా అని అంటున్నావు. దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ లాకర్ కూడా ఇంట్రెస్ట్ కట్టాలి. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఈజీ మనీ కోసం కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఆ లాకర్ లో ఉన్న బంగారాన్ని, వెండిని ఇప్పుడు మాయం చేస్తున్నారు. మరి ఏం చేయమంటావు అన్నా? మూసుకొని కూర్చోమంటాను. ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పచ్చు కదన్నా. ఒరే పండు, దీనికి పరిష్కారం అంటే ఏం లేదురా. ఉన్నదాంతో సర్దుకుపోవాలరా. లేదనుకో నీ దగ్గరున్న బంగారం, వెండి నీకు సంతృప్తిని ఇవ్వలేదనుకో, అప్పుడు వాటినన్నిటినీ కలిపి ఒక మూటలో కట్టి అది ఏ నదిలోనో కాలువలోనో పడే. అప్పుడైనా నీకు సంతృప్తి వస్తుందేమో చూద్దాం.